గోల్డ్ హబ్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి కొనబడును. అదే రోజు ఆన్లైన్ ధరకు కొని డబ్బులు ఇవ్వబడును. నమస్తే, వెల్కమ్ టు మనం టీవీ. మనం ఉన్నది మన కోసం. నేను వలి. ప్రస్తుతం నాతో పాటు స్టూడియోలో ఉన్నారు ప్రముఖ పొలిటికల్ అనలిస్ట్ డాక్టర్ భరత్ రెడ్డి గారు. వారితో మాట్లాడదాం. భరత్ రెడ్డి గారు నమస్తే సార్. నమస్తే. భరత్ రెడ్డి గారు, తెలంగాణ టు ఢిల్లీ లిక్కర్ స్కామ్ ప్రకంపనలు సృష్టిస్తోంది. ముఖ్యమంత్రి కేజ్రీవాల్ అరెస్ట్ అయ్యారు. ఎమ్మెల్సీ కవిత తీహార్ జైల్లో ఉన్నారు. ప్రస్తుతం సిబిఐ కూడా కస్టడీలో తీసుకున్న పరిస్థితి చూస్తున్నాం. సో లిక్కర్ స్కామ్ ఎంత ప్రకంపనలు రేపుతుందో దానికి మించి అన్నట్టుగా ఆంధ్రప్రదేశ్లో లిక్కర్ స్కామ్ జరిగింది. 18,000 కోట్ల రూపాయల ప్రభుత్వ ఖజానాకు లూటీ చేశారని చెప్పి పురంధేశ్వరి ఒక లెటర్ కూడా రాయడం జరిగింది. సో ఇక్కడ కూడా సిబిఐతో విచారణ జరిపించాల్సిన అవసరం ఉందని చెప్పి పట్టుబడుతున్నారు. ఎట్లా చూడాలి సార్? ఎందుకంటే ఆంధ్రప్రదేశ్లో లిక్కర్ పేర్లు చూస్తే అందరూ ఆశ్చర్యపోతారు. స్పెషల్ స్టేటస్ అని, బూమ్ బూమ్ అని, పవర్ స్టార్ అని, ప్రెసిడెంట్ మెడల్ అని, ఇలా రకరకాల పేర్లని పెట్టారు. నిజంగా ఇంత కుంభకోణం ఆంధ్రప్రదేశ్లో జరిగి ఉంటుందా? ఏమంటారు? లిక్కర్ స్కామ్ సంబంధించి అవినాభావ సంబంధాలు ఉన్నట్టుగా కనిపిస్తున్నాయి. మన తెలంగాణ ఉద్యమం అప్పుడు ఆంధ్రప్రదేశ్ విడిపోతున్నప్పుడు ప్రజలుగా ప్రాంతాలుగా విడిపోదాం, ప్రజలుగా కలిసి ఉందాం అని చెప్పినప్పటికీ లిక్కర్లో కలిసి ఉండే ఇవేవో కనిపిస్తుంది. అది డైరెక్ట్గా ఈవెందో ఈ లిక్కర్ స్కామ్లో కూడా, కవిత లిక్కర్ స్కామ్లో కూడా సౌత్ గ్రూప్లో ఆంధ్రప్రదేశ్కి చెందిన మాగుంటకు సంబంధించిన ఫ్యామిలీ వీళ్ళందరూ కూడా, రాఘవరెడ్డి, చాలా మంది, విజయసాయి రెడ్డి వాళ్ళ బంధువులు, శరత్చంద్రారెడ్డి, ఇక్కడ కూడా లింక్ ఉంది. తెలంగాణ నుంచి ఢిల్లీ పోవడానికి డైరెక్ట్ ఢిల్లీ ఏం పోలేదు వాళ్ళు, ఇట్లా త్రూ ఏపీ నుంచే వెళ్ళడం జరిగింది. ఆంధ్రప్రదేశ్ నుంచే ఢిల్లీకి వెళ్ళడం జరిగింది. ఒక సౌత్ గ్రూప్నే పెట్టుకోవడం జరిగింది. అయితే అక్కడ పెట్టుకున్న సందర్భంగా ఈ స్కామ్, ఈ లిక్కర్ పాలసీ అనేది మరి కవిత ఎందుకు అక్కడ అడ్వైజ్ చేయలేదు? అయితే అడ్వైజ్లో భాగం ఇది 1800 కోట్లు అనేది మనకు తెలియదు. ఢిల్లీ వాళ్ళకి మాత్రం అడ్వైజ్ చేయడానికి ఒక సౌత్ గ్రూప్ ఏర్పడి లిక్కర్ పాలసీని డిసైడ్ చేయడానికి కవితతో పాటు అక్కడ ఆంధ్రప్రదేశ్ చెందిన లీడర్స్ కొడుకులు, రిలేటివ్స్, వాళ్ళ బంధువులు వెళ్ళి ఢిల్లీ లిక్కర్ స్కామ్, ఢిల్లీలో ఏ విధంగా పాలసీ ఉండాలని చెప్పి డిసైడ్ చేసి ఢిల్లీ ప్రభుత్వం కూడా ఇందులో ఇరికించడం జరిగింది. నిజానికి ఢిల్లీ ప్రభుత్వం మీద గతంలో కొంత పాజిటివ్నెస్సే ఉండేది. అంటే అవినీతికి వ్యతిరేకంగా ఏర్పడ్డ ఆమ్ ఆద్మీ పార్టీ, అన్నా హజారే ఉద్యమం ద్వారా వచ్చింది. ఒక కామన్ మ్యాన్లో ఒక ఇది ఉంటుండే, అంటే కేజ్రీవాల్ అంటే ఒక అభిప్రాయం ఉంటుండే, పర్లేదు. అందుకే మనం చూసుకుంటే గత 2 ఎన్నికల్లో కూడా కేజ్రీవాల్కు ఫుల్ మెజార్టీ రావడం, ఫుల్ మెజార్టీ అంటే మామూలుగా 70 సీట్లకు గాను 67 సీట్లు రావడం జరిగింది. జాతీయ పార్టీలు అయిన బీజేపీ, కాంగ్రెస్ అడ్రస్ లేకుండా పోవడం జరిగింది. ఎంపీ ఎలక్షన్స్ వచ్చేటప్పటికి బీజేపీ గెలిపిస్తున్నప్పటికీ అసెంబ్లీ ఎన్నికల వరకు మాత్రం కేజ్రీవాల్కు పేరుంది. దేశవ్యాప్తంగా కూడా విస్తరణ కూడా జరుగుతుంది. ఆమ్ ఆద్మీ పార్టీ అనేది కొంత పాజిటివ్ ఇమేజ్తో వెళ్తున్న పార్టీగా మనం చూడొచ్చు. అటు పంజాబ్లో అధికారంలోకి రావడం జరిగింది, గుజరాత్లో, అలాగే గోవాలో కూడా కొంత ఓటింగ్ పర్సెంటేజ్ని కూడా పెంచుకోవడం జరిగింది. జాతీయ పార్టీ హోదాను కూడా పొందడం జరిగింది. మోడీకి పోటీ ఎవరైనా ఉన్నారంటే కేజ్రీవాల్ కూడా ఒక ఆప్షన్గా ఉన్న సందర్భంగా ఈ కవిత లిక్కర్ స్కామ్ ద్వారా ఆ ఉన్న పేరు పోయిందా లేదా అనేది వేరు, బట్ ఒక సీఎంగా ఉంటూ అరెస్ట్ అయిన మొదటి వ్యక్తిగా చరిత్ర సృష్టించడం జరిగింది. ఇప్పుడు మనం చూసుకున్నట్టయితే ఇప్పుడు ఏపీ కూడా దీనికి అంటుకున్నట్టుగా మనకు పురంధేశ్వరి లేఖ ద్వారా కనిపిస్తుంది. ఇది అన్నిటికంటే పెద్ద ఇంకా లిక్కర్ స్కాము, లిక్కర్ పాలసీనే అసలు మనం చూసినట్టయితే అసలు జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చే ముందు తన మేనిఫెస్టోలో పెట్టింది పూర్తిగా బెల్ట్ షాపులను తొలగిస్తాము, మద్య రహిత రాష్ట్రంగా చేస్తామని కూడా చెప్పడం జరిగింది. కానీ తన మద్య రహిత రాష్ట్రంగా చేసే ప్రయత్నంలో వేరే బ్రాండ్లను మానేసి తనకు సొంత బ్రాండ్లను, అంటే ఏపీకి మాత్రమే దొరికే బ్రాండ్లు అవి, మిగతా రాష్ట్రాల్లో కొన్ని లిక్కర్ ఉన్నాయంటే కామన్గా అన్ని రాష్ట్రాల్లో దొరికే బ్రాండ్లు ఉంటాయి, కానీ ఏపీకి మాత్రమే, ఏపీకి సంబంధించిన బ్రాండ్ మాత్రమే తయారు చేసుకొని ఏపీ, అంటే వైసీపీ నాయకులే మద్యం తయారీ సంస్థలు ఏర్పాటు చేసుకుని తయారీ కేంద్రాలు పెట్టుకుని వాళ్ళే సరఫరాదారులుగా ఉండి ఓ పెద్ద మాఫియా క్రియేట్ చేసేసారు ఆంధ్రప్రదేశ్లో అని. అది ఖచ్చితంగా ఇప్పుడు మనకి ఈ బ్రాండ్లు మిగతా మద్యాన్ని ఆంధ్రప్రదేశ్కి ఎంటర్ కానివ్వకుండా వాళ్ళ సొంత మద్యాన్ని తయారు చేసుకుంటున్నారంటేనే వాళ్ళు కొంతవరకు దాంట్లో ఇరుక్కున్నట్టుగా, లేదంటే ఏదైతే పురంధేశ్వరి ఏదైతే లేఖ రాసిందో సొంత బ్రాండ్ క్రియేట్ చేసుకోవడం ద్వారా ఆ బ్రేవరీస్కి సంబంధించింది ఎంతవరకు వాళ్ళకు పర్మిషన్స్ ఉన్నాయి, వాటికి ఏంటి అనేది ఇప్పుడు తేలాల్సిన అంశంగా కనిపిస్తుంది. వాటికి పర్మిషన్స్ ఉండాలి, లేదంటే వాళ్ళకు లైసెన్స్ ఉందా, ఏ విధంగా వాటి సంస్థలు నెలకొల్పారని. ఈ లిక్కర్ స్కాములు అనేది దాదాపుగా లిక్కర్ స్కామ్ అనేది మొత్తం సౌత్ ఇండియాను చుట్టుతున్నట్టుగా కనిపిస్తుంది. సౌత్ గ్రూప్ ద్వారా సౌత్ ఇండియాను చుట్టుతున్నట్టు కనిపిస్తుంది. అంటే ఇంకొకటి సార్, ఆంధ్రప్రదేశ్లో మద్యం కొనడానికి ఏదన్నా వైన్ షాప్కి వెళ్తే
అక్కడ పూర్తిగా డబ్బులు చెల్లించే లిక్కర్ కొనాలంట. ఆన్లైన్ పేమెంట్ అనేది లేదు. మనకి చాలా వరకు యూపీఐ పేమెంట్స్ ఉంటాయి కదా, స్కాన్ చేయటం అలాంటివి కూడా ఏం పెట్టలేదు అని చెప్పేసి అంటున్నారు. సో ఇక్కడే నేరుగా ఆ డబ్బు అంతా కూడా జగన్మోహన్ రెడ్డి ప్యాలెస్కి వెళ్తుంది అని చెప్పి పెద్ద ఎత్తున ప్రతిపక్షాలు ఎప్పటి నుంచో విమర్శలు చేస్తూనే ఉన్నారు. ఏమంటారు? ఇది ఖచ్చితంగా నీకు పారదర్శకంగా ఉండాలంటే డబ్బు ఏ రూపంలోనైనా తీసుకోవాలి. చాలామంది మనం పేమెంట్ చేస్తామంటే కొన్ని షాపులలో కూడా మీరు చూస్తే నాకు క్యాష్ కావాలంటే మనం బేగం బజార్ లాంటి ఇట్లాంటి ప్లేస్లకు పోతే వాళ్ళు నీకు ఆన్లైన్ పేమెంట్ తీసుకోరు. ఆన్లైన్ పేమెంట్ తీసుకుంటే అది నీకు రికార్డ్ అవుద్ది. నువ్వు క్యాష్ తీసుకుంటే దానికి ఏం రికార్డు ఉండదు. అక్కడంతా కూడా సెకండ్ మాల్స్ దొరుకుతూ ఉంటుంది అని చెప్పి బేగం బజార్ ఇట్లాంటి వాటి వ్యాపార సంస్థల్లో మనకు కనిపించేదంటే వాళ్ళు క్యాష్ తోటే ట్రాన్సాక్షన్ చేస్తుంటారు. నీకు ఎప్పుడైతే ఆన్లైన్ ట్రాన్సాక్షన్ చేస్తుంటారో ఆన్లైన్ ట్రాన్సాక్షన్ మొత్తం పారదర్శకంగా నీకు ఎంత సేల్ అయింది, ఎంత ట్రాన్సాక్షన్ అయింది, ఇదంతా కూడా కనిపించే ప్రక్రియ. అక్కడ అనుమానాలకు ఖచ్చితంగా దారితీసే అవకాశం ఉంది. పురంధేశ్వరి లేఖ ఎంతవరకు కలకలం సృష్టిస్తుంది, ఇది ఎన్నికల్లో ఏ విధంగా ప్రభావితం చూపిస్తుంది, ఎన్నికలు అయ్యేంత వరకే ఉంటుందా ఇది. ఇప్పుడు సిబిఐ దర్యాప్తు కోరిన పురంధేశ్వరి బీజేపీ అధికారంలో ఉంది. బీజేపీ అనుమతితో చేసిందా? అక్కడ మనం చూసుకుంటే ఏపీలో 2 రకాల రాజకీయాలు కనిపిస్తాయి. ఒకటి జగన్కు ప్రో జగన్ ఒకటి బీజేపీ ఉంటుంది, యాంటీ జగన్ ఒక బీజేపీ ఉంటుంది. ఇంకొకటి ప్రో చంద్రబాబు నాయుడు బీజేపీ ఒకటి ఉంటుంది, యాంటీ చంద్రబాబు నాయుడు బీజేపీ ఉంటుంది. ఇన్ని వర్గాలు ఉంటాయి అక్కడ. ఇప్పుడు ప్రో యాంటీ జగన్మోహన్ రెడ్డి వీళ్ళు బయటికి తీస్తున్నా, ప్రో జగన్మోహన్ రెడ్డి వాళ్ళు ఏం చేస్తారు, ఇదన్నీ కూడా ప్రక్రియలు ఉంటాయి. దీంతో పాటుగా సిబిఐ ఎంక్వైరీ కోరినప్పుడు ఖచ్చితంగా రాష్ట్ర ప్రభుత్వం కన్సెంట్ ఇవ్వాలి. ఎంతవరకు ఇస్తుంది అనేది ముఖ్యం. ఓకే, డైరెక్ట్గా సిబిఐ ఇన్వాల్వ్ అవ్వడానికి, రాష్ట్ర ప్రభుత్వంలో ఇన్వాల్వ్ అవ్వడానికి అవకాశం లేదు. మన దగ్గర కూడా కేసీఆర్ ఉన్నప్పుడు దాని కన్సెంట్ ఇవ్వ సిబిఐ ఎవరు అని చెప్పి నానా యాగి చేసిండు. పశ్చిమ బెంగాల్లో అయితే అసలు దాన్ని ఎత్తేయడం కూడా జరిగింది, సిబిఐ ఎంటరే కావద్దని చెప్పి. ఈమె లేఖ ఎంతవరకు ఉపయోగపడుతుంది, ఏం ఆధారాలతో చూపించింది, ఒకవేళ నిజంగానే నీ దగ్గర ఆధారాలు ఉంటే నువ్వు సిబిఐ ఎంక్వైరీ కోరినప్పుడు సిబిఐ ఎంక్వైరీ అనేది ఏపీకి రావాలంటే ఖచ్చితంగా నువ్వు ఒక కోర్టు ద్వారా వచ్చినట్టయితే వచ్చే అవకాశం ఉంటుంది. మరొక విషయం ఏంటంటే ఇప్పుడు ఎన్నికల సమయం సందర్భంగా ఎన్నికల్లో రేపు ఎవరు గెలుస్తారో తెలియదు. ఒకవేళ కనుక కూటమి గెలిచినట్టయితే వీళ్ళే దాని మీద ఎంక్వైరీ చేసే అవకాశం ఉంటుంది. అంటే ప్రభుత్వం మారితే తప్ప ఈ లిక్కర్ స్కామ్ ఆంధ్రప్రదేశ్లో జరిగిందా లేదనేది ఒక క్లియర్ పిక్చర్ ఇచ్చే అవకాశం ఉందంటారు? లేదు, ఖచ్చితంగా కూటమి అధికారం మళ్ళీ జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చినట్టయితే దీని మీద పెద్ద విచారణ జరిగే అవకాశం ఉండదు. ఆ లిక్కర్ స్కామ్ బయటకు వచ్చే అవకాశం కూడా ఉండదు. కూటమి అధికారంలోకి వచ్చినట్టయితే అందులో బీజేపీ భాగస్వామ్యంగా ఉంది కాబట్టి సెంట్రల్లో కూడా ఒకవేళ బీజేపీ ప్రభుత్వం వచ్చినట్టయితే అప్పుడు సిబిఐ ఎంక్వైరీ, లేదంటే సెంట్రల్లో ప్రభుత్వం రాకపోయినా ఇక్కడ ప్రభుత్వం వచ్చినట్టయితే వీళ్ళ గవర్నమెంట్ తోటైనా ఎంక్వైరీ చేసుకునే అవకాశం ఉంటుంది. ఈ లిక్కర్ స్కామ్కి సంబంధించి మనం చూసుకున్నట్టయితే లిక్కర్ స్కామ్ లిక్కర్ అనేది దాదాపు ప్రజల జీవితాన్ని మొత్తంగా అతలాకుతలం చేస్తున్న ప్రక్రియ. ఆంధ్రప్రదేశ్లో ఏది జరిగినా సరే, ఏ కుంభకోణం అయినా సరే, ముగ్గురు కీలక పాత్ర పోషిస్తున్నారు. జగన్కి లెఫ్ట్ రైట్ లాగా సజ్జల, పెద్దిరెడ్డి, తర్వాత మిథున్ రెడ్డి, వీళ్ళ ముగ్గురు పాత్రే కీలకంగా ఉంది. ప్రతి దాంట్లో కూడా వీళ్ళ ఇన్వాల్వ్మెంట్ ఉందని చెప్పి విమర్శలు వస్తున్నాయి. ఎక్కడైనా ఎవరికైనా ఎట్లుంటుందంటే ఒక ప్రభుత్వాన్ని నడిపించే వాళ్ళకైనా ఒక లీడర్కైనా ఒక రైట్ హ్యాండ్ లెఫ్ట్ హ్యాండ్ అనేటోళ్ళు కావాలి. కుటుంబాన్ని దూరం పెట్టిండు. కుటుంబం ఉంటే కుటుంబం ఉండాలి. యాక్చువల్గా మన తెలంగాణలాగా కేసీఆర్ కుటుంబం ఉంది కాబట్టి ఆ కుటుంబ వ్యక్తులే అన్ని చక్కదిద్దుకుంటూ వచ్చారు. అది లాస్ట్ కుటుంబమే ఇరుక్కునే పరిస్థితి వస్తుంది. అతనికి మొదటి నుంచి కూడా అధికారం చేపట్టిన నాటి నుంచి కూడా కుటుంబం దూరం అవుతూ చివరికి అసలు ఈ కుటుంబం జగన్మోహన్ రెడ్డి గెలవకూడదు అనే ప్రచారం చేసే స్థాయికి కుటుంబం వచ్చింది. కుటుంబం దూరం అవడానికి 2 కారణాలు. వీళ్ళని దగ్గర తీయకపోవడం ఒకటి, ఆ వ్యక్తుల్ని దగ్గర తీయడం కూడా 2వ కారణం ఉంటుంది. మమ్మల్ని కాదని బయట వాళ్ళని దగ్గర తీసుకున్నాడని అదొక కారణం ఉంటుంది. వీళ్ళని దగ్గరికి తీయడం, ఈ 2 కారణాల వల్ల ఇక ఎట్లాగో వాళ్ళని దగ్గర తీసిన సందర్భంగా వాళ్ళకి అన్ని విషయాలు తెలిసే ఉంటాయి. కాబట్టి ఎవరినో ఒకరిని నమ్మాలి. ఆ నమ్మిన వ్యక్తులే పనిచేయాలి. అందరినీ నమ్మలేరు. అలాంటి సందర్భంగా రేపు ఒకవేళ ఏది జరిగినా అధికారంలో ఉన్నప్పుడు ఎలాంటి కుంభకోణాలు జరిగినా ఏం జరిగినా కానీ బయటపడడానికి చాలా తక్కువ అవకాశాలు ఉంటాయి. కానీ వన్స్ అధికారం కోల్పోయిన తర్వాత ఒక్కొక్కటిగా బయటికి వస్తుంటాయి. మనం చూసాం, మన తెలంగాణలో చూసినట్లయితే కేసీఆర్ ఎంత పవర్ఫుల్, కేసీఆర్ చాణక్యుడు, కేసీఆర్ అంటే ప్రారంభించిన ప్రతి పథకంలో, ప్రారంభించిన ప్రతి ప్రాజెక్టులో కూడా ఇప్పుడు అవినీతి ఉందండి. ప్రతి పథకం అంతకుముందు ఎంత కాళేశ్వరం గొప్పది, అసలు మిషన్ భగీరథ గొప్పది, అసలు ఏదైనా అంటే ఆ పథకం గొప్పతనాన్ని మాత్రమే చెప్పుకుంటూ వచ్చారు. ఇప్పుడు ఏమైంది, అందులో ఉన్న లోపాలు, లోటుపాట్లు, స్కాములు, అందులో జరిగిన అవినీతి గురించి బయటకు వెళ్తూ వస్తుంది. రేపు ఏపీలో కూడా ఇంతేనా పరిస్థితి? ప్రభుత్వం మారినప్పుడు
గత ప్రభుత్వంలో జరిగిన అవినీతి అక్రమాలు ఏ విధంగా జరిగాయని చెప్పి కొత్త ప్రభుత్వం ఇప్పుడు ఒక సంవత్సర కాలంగా చూసుకుంటా సార్, స్కిల్ డెవలప్మెంట్ కేసు అని, ఫైబర్ గ్రిడ్ అని, ఈ చంద్రబాబు అన్ని ఇప్పుడు తీశారు, బయటకు తీశారు. ఇప్పుడు జగన్ గారి పథకాలన్నీ కూడా బయటకు తీస్తారా? తప్పకుండా. ఇప్పుడు ప్రతి దాంట్లో కూడా ఈ గతంలో ప్రభుత్వాలు అవినీతి తక్కువగా ఉండేవి. అంటే ఏ మాట మాట చెప్పుకోవాలంటే గత ఒక 15-20 ఏళ్ల క్రితం స్కాములు అనేవి కొంత తక్కువ స్థాయిలో ఉండేది. ఇప్పుడు స్కీములు రెండైనాయి. స్కాములతో పాటు స్కీములు అయినాయి. స్కీములు ఏంది? డబ్బులు. మన ప్రశాంత్ కిషోర్ స్కాముల కోసమే స్కీములు పెడుతున్నారు, స్కీములు పెట్టినట్టు అయింది. ఇప్పుడు ప్రశాంత్ కిషోర్ చెప్పిండు, జగన్మోహన్ రెడ్డి విశ్లేషిస్తూ మొన్న ఏం చెప్పాడంటే, తను పరిపాలకుడు అనేవాడు, ముఖ్యమంత్రి అనేవాడు నీకు సంపదను సృష్టించాలి, ఆదాయాన్ని పంచుకుంటూ వెళ్ళడం కాదు, ఆదాయాన్ని నీ దగ్గర ఉన్న ఆదాయాన్ని అందరికి పంచుకుంటూ వెళ్తా అని కాదు, నీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ చేయాలి, ఆదాయాన్ని పెంచుకుంటూ వెళ్ళాలి, వాళ్ళకు ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించాలి, ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ చేయాలి. ఇది నాయకుడికి ఉండాలి లక్ష్యం. ఎప్పటికీ ప్రొవైడర్ లో ఉండకూడదు. నువ్వేం చేస్తున్నావు? వచ్చిన ఆదాయాన్ని నువ్వు ఇంత తీసుకో, నువ్వు పంచుకుంటూ వెళ్తున్నావు. ఇది చేయడానికి సీఎం అక్కర్లేదని ఒక విశ్లేషించడం జరిగింది. ఆదాయం అంటే రాష్ట్రం వల్ల సాధించిన ఆదాయం కదా, అప్పులు చేసి మరి తీసుకొచ్చి ఒకవేళ ఇక్కడ నీకు మిగిలి ఉంటే పంచితే, అప్పులు తెచ్చి పంచడం కాదు. సరే అప్పులు తెచ్చి పంచుతున్నప్పటికీ అప్పులు దాన్న కనీసం ఒక కొంత పర్సెంటేజ్ అయినా నువ్వు ఇన్ఫ్రాస్ట్రక్చర్ కు ఖర్చు పెడుతున్నావా, ఒక ఇండస్ట్రీ తెచ్చినావా, లేదంటే ఒక రోడ్లు వేసినావా, లేకపోతే ఉపాధి కల్పించినా, ఇవేవి లేకుండా చేయడం అనేది నాయకుడికి లక్ష్యం కాదని చెప్పడం జరిగింది. ఇప్పుడున్న పరిస్థితుల్లో ఖచ్చితంగా కూడా రేపు అధికారంలోకి ఎవరు మీన్స్ ఇంకా అక్కడ కూటమికి వచ్చే అవకాశం ఉంటుంది. కూటమి వచ్చినట్టయితే ఖచ్చితంగా కూడా ఇప్పుడు ఏదైతే పురంధేశ్వరి లేవనెత్తుతున్న అంశాలని ఖచ్చితంగా విచారించాల్సిన అవసరం ఉంటుంది. లేదు అంటే కేంద్ర ప్రభుత్వమే రంగంలోకి దిగాల్సిన అవసరం ఉంటుంది. లోక్సభ ఎన్నికల తర్వాత ఏ విధంగా ఉంటాయో పరిస్థితులు తెలియదు. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి, ఇప్పటికి కూడా జగన్మోహన్ రెడ్డికి బీజేపీకి సంబంధాలు చెప్పేవాళ్ళు చాలా మంది చెప్తున్నారు. ఇప్పటికీ తెలుగుదేశంతో పొత్తు ఉన్నప్పటికీ జగన్మోహన్ రెడ్డి మీద కూడా సాఫ్ట్ కార్నరే ఉంది, మనసు మాత్రం వైసీపీ ఉందని చెప్పి. అందుకే నేను మొదట్లో చెప్పింది ఏంటంటే, ఇప్పుడు బీజేపీలోనే జగన్మోహన్ రెడ్డిని వ్యతిరేకించే వర్గం, అనుకూల వర్గం, వ్యతిరేక వర్గం రెండు ఉన్నాయి. చంద్రబాబు టీడీపీని వ్యతిరేకించే వర్గం, అనుకూలించే వర్గం. ఈ వ్యతిరేకించే వర్గం లిటరేషన్ అప్పుడైతే, అనుకూలించే వర్గం జగన్మోహన్ రెడ్డికి అనుకూలంగా ఉండే వర్గం మరో విధంగా కూడా కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చే అవకాశం ఉంటుంది. డైరెక్ట్ గా కేంద్ర ప్రభుత్వం అయితే సిబిఐ అయితే ఇప్పటికిప్పుడు వేసే అవకాశం ఉండదు. ఏమైనా ఎన్నికలకు ఏమైనా లబ్ధి జరుగుతుందో చూడాలి సార్. ఢిల్లీ లిక్కర్ స్కామ్ ను మించిన స్కామ్ ఆంధ్రప్రదేశ్ లో జరిగిందని చెప్తున్నారు కాబట్టి, సో భవిష్యత్తులో ఎలాంటి పరిణామాలు ఉంటాయి కూడా చూద్దాం. థ్యాంక్ యూ వెరీ మచ్ భారత్ గారు.